ఏం చేస్తున్నావు? ఈరోజు సండే చికెనా? చికెన్ కాదు, వెజ్ ఈరోజు. ఎందుకు? ఎందుకు అంటే నేను తినట్లేదు నాన్ వెజ్ అంతే. అయితే వెజ్ చేసా. పప్పులోకి పాపడ్స్ ఇంపార్టెంట్ కదా నీకు. ముద్ద కూడా దిగదు పాపడ్స్ లేకపోతే కదా. అంతేగా, ఒక మసాలా పాపడ్ కూడా. ఇవి అయితే వేస్తా. ఈ మసాలా పాపడ్ ఓవెన్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది అంత స్పైసీగా. తెలుసు కానీ నేను ఆయిల్ తక్కువ వేసా, కాగిన నూనె ఉండద్దు అని చెప్పి కొంచెమే వేసా. ఇది పట్టదు కదా అందుకని దీన్నే 4 parts చేసేస్తా. ఓవెన్లో బాగుంటుంది కానీ ఆయిల్లో ఎలా ఉంటుంది ట్రై చేద్దామని. ఈ పాపడ్స్ కూడా ఓవెన్లోనే బాగుంటాయి. ఆయిల్ అవి ఆయిల్తోనే బాగుంటాయి. ఏం కాదు, బాగుంటాయి కానీ ఆయిల్ ఎక్కువ వేస్ట్ అయిపోయింది కదా. కాగిన ఆయిల్ వాళ్ళు దీన్ని ఈ ఆయిల్ దేనికి వాడాలనిపిస్తుంది నాకు, అందుకని ఎక్కువ ఓవెన్లోనే వేయించుతుంటా. ఈరోజు సండే స్పెషల్ బయట ఆయిల్లో వేయించు. సండే స్పెషల్ ఇంకా ఉన్నాయి అక్కడ చేసి చూపిస్తాను ఏమేమి డిషెస్ చేశాను. ఇప్పుడు చెప్పి ఏం చేసావు? తినబోతు రుచులు ఎందుకని ఇట్లా చూస్తావుగా. అరే అడిగావుగా, గోరు చిక్కుడుగా ఫ్రై, ఎగ్ పెట్టుకోండి, బాయిల్డ్ ఎగ్, బచ్చల కూర పప్పు. ఇదేంటి చెప్పు? క్యారెట్ పచ్చడి. ఏం కాదు పలిగితే నీకు పప్ప పాపడ. నేను ఎవరు తినమన్నారు? పప్పులో కొచ్చుకోవాలి పాపడ్ని, మళ్ళీ ముద్ద దిగదు పాపడ్లో వేసుకుంటే. అవుతుంది ఆర్ని సరా కలుపుకోవచ్చు కదా. ఇది నా చేయి కాలుతుంది. ఎగ్ చూడు నాన్న హాఫ్ ఇచ్చారు నాకు. నాకు ఫుల్ కావాలి. నా తీసుకో. మా వారి ప్రేమ. యాక్చువల్గా 4 eggs బాయిల్ చేశారు, దానిలో ఒకటి పోయింది కానీ హాఫ్ షేర్ చేశారు. పిగ్ నువ్వు మేడం ఎగ్ కొరకు ఈరోజు చికెన్ లేదని అది తింటావా? హ్యాండ్ తింటావా ఏంటి?